ఎవరైనా మీ ఏజ్ ఎంత అంటే టక్కున చెప్పేస్తాం. మరి మీ హార్ట్ ఏజ్ ఎంత అంటే చెప్తారా? అది కూడా సేమే కదా అని అనుకుంటాం, కానీ అది కరెక్ట్ కాదంట. నిపుణులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మన గుండె వయస్సు మన వయస్సు ఈక్వల్ గా ఉండే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటున్నాయి అని చెప్తున్నారు. అది కూడా ఒక కారణం చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ రావడానికి అని నిపుణులు చెప్తున్నారు. అసలు ఇదంతా ఏంటి ఒకసారి చూద్దాం. అసలు గుండె వయస్సు అంటే ఏంటి? మనం పుట్టినప్పటి నుంచి పెరిగే వయసును క్రోనోలాజికల్ ఏజ్ అని అంటాం. కానీ మన గుండె రక్తనాళాలు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో తెలిపే కొలమానాన్ని కార్డియోవాస్కులర్ ఏజ్ లేదా హార్ట్ ఏజ్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి 40 ఏళ్లు ఉన్నాయి అని అనుకుందాం, కానీ అతనికి అదుపులో లేని బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటీస్, ఊబకాయం, ధూమపానం వంటి అలవాట్లు ఉంటే అతని గుండె వయసు 55 ఏళ్ల వ్యక్తి గుండెలా ఉండే అవకాశం ఉంది. అలాంటి వారిలో గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక మంచి విషయం కూడా ఉంది. గుండె వయస్సు అనేది శాశ్వతం కాదు. మన జీవన శైలిలో కొన్ని ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం చూస్తే రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఎత్తుకు తగ్గ బరువును మెయింటైన్ చేయడం, ఇక ధూమపానానికి పూర్తిగా దూరంగా ఉండటం, ఎట్ ద సేమ్ టైం అన్నిటికీ మించి స్ట్రెస్ కూడా తగ్గించుకుని మినిమం 7 to 8 అవర్స్ నిద్రపోవాలి అని చెప్తున్నారు. ఇక బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ క్రమం తప్పకుండా టెస్టులు చేయించుకోవడం బెటర్ అని చెప్తున్నారు. మరి కార్డియోవాస్కులర్ టెస్ట్ ఎలా చేస్తారు, అది ఎలా తెలుసుకుంటారు అంటే వైద్యుల సలహా మేరకు ఈసీజీ, 2D ఈకో, లిపిడ్ ప్రొఫైల్ వంటి బేసిక్ కార్డియాక్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటే మంచిదని చెప్తున్నారు. దాని ద్వారా తెలుస్తుంది అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం 30 నుంచి 35 ఏళ్లు దాటిన వారు, ముఖ్యంగా రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు ఈ టెస్టులు చేయించుకుంటే మంచిది అని చెప్తున్నారు. ఇక గుండె వయస్సు పెరగకుండా చూసుకోవడం మీ చేతుల్లోనే ఉంది అని వైద్యులు చెప్తున్నారు.